హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్లో అయితే మార్నింగ్ సెషన్లో పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ లాస్ట్ 1 అవర్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ వల్ల నెగటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అదేవిధంగా గ్లోబల్ వైజ్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇక్కడ టైటిల్లో అయితే టైమ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. సో ఎందుకంటే ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారో మనకి లాస్ట్ 3 months నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ March 17 తర్వాత మళ్ళీ ఈరోజే హయ్యెస్ట్ ప్రైస్ని అయితే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ టచ్ చేయడం జరిగింది. 10,850 లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళింది. 23,000 లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసి లాస్ట్ 1 అవర్లో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 500 పాయింట్స్ కరెక్షన్ అయితే చూడడం జరిగింది. సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి మార్కెట్స్ వెళ్ళబోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. దీనికి ఇంకో రీజన్ ఏంటి అంటే కూడా యూఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా, జపాన్ మార్కెట్ చూసుకున్నా, నాస్డాక్ చూసుకున్నా ఆల్ టైమ్ లైఫ్ టైమ్ హైస్ని టచ్ చేసేసాయి కాబట్టి కాస్త ఇక్కడ బబుల్ ఏర్పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ బబుల్ బ్రేక్ డౌన్ అయితే కనుక మళ్ళీ కరెక్షన్ అయితే షార్ప్ ఫాలింగ్ అయితే ఉండే అవకాశాలు ఉంది కాబట్టి సో సేఫ్ ప్లేయర్స్ అయితే ఇప్పుడు కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే 5 years కంటే ఎబో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్ట్రాటజీ ఉన్న వాళ్ళైతే ఇంకాస్త కరెక్షన్లో మళ్ళీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఉన్నట్టయితే అక్యుములేట్ చేసుకోవడానికి వీలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ నుంచి కానీ, ఎలిస్ బ్లూ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు. సో దీంట్లో చూపించిన ఎటువంటి స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో టైటాన్ జ్యువెలరీ యొక్క రెవెన్యూ అయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే జూన్లో 20% వరకు డిక్లైన్స్ అయితే కనిపించింది. సో 610 crores అయితే చూపించడం జరిగింది. సో టైటాన్ హ్యాస్ రీఓపెన్డ్ 83% స్టోర్స్ అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రీఓపెనింగ్లో 83% స్టోర్స్ని అయితే వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో కమింగ్ డేస్లో ఇది 991 లెవెల్స్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీని యొక్క ప్రీవియస్ ప్రైస్ని అయితే ఇది టచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకాస్త కరెక్షన్లో ఒకవేళ మార్కెట్ అనేది ఫాల్ అయితే కనుక 950 లెవెల్స్ కంటే బిలో టైటాన్ దొరికితే కనుక మీరు దీంట్లో మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ని అయితే తీసుకోవచ్చు. ఎస్ బ్యాంక్ అనేది అయితే ఎఫ్పిఓకి వెళ్తుంది. ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్కి ఫండ్ రైజింగ్ వీళ్ళకి కంపల్సరీ కాబట్టి వీళ్ళు ఎఫ్పిఓని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ బ్యాండ్ అయితే 10th July రోజున వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే ఎన్సీసీ అనే కంపెనీ జూన్ మంత్లో 1,396 crores విలువైన ఆర్డర్స్ని అయితే గెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎన్బిసిసి అనే కంపెనీ కూడా 431 crores ఆర్డర్స్ని జూన్లో గెయిన్ చేయడం జరిగింది. సో వీటి వల్ల ఈ కంపెనీస్ అనేవి ఫర్దర్గా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే టాటా మోటార్స్ కూడా టియాగో, నెక్సాన్, ఆల్ట్రాజ్ అనే కార్లను కొనడానికి అని చెప్పేసి కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి పార్ట్నర్షిప్లో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా టాటా మోటార్స్కి ఫర్దర్గా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. టాటా మోటార్స్ని మనం వాట్సాప్ గ్రూప్లో ఆల్మోస్ట్ 97 లెవెల్స్లో అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 105 లెవెల్స్లో ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా కమింగ్ డేస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్సీసీ అనేది ఆల్రెడీ 3 months లోవర్ నుంచి మల్టీ బ్యాగర్ అయిన కంపెనీస్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఎన్బిసిసి చూసుకున్నట్టయితే 14 రూపీస్ నుంచి 28 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. ఎన్సీసీ అనేది 15 రూపీస్ నుంచి 32 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో టాటా మోటార్స్ అనేది 63 రూపీస్ అనేది లోయెస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు 105 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ 3 కంపెనీస్ కూడా రిస్కీ ప్లేయర్స్ అయితే దీంట్లో కాస్త ఇవి అన్నీ లోయర్ ప్రైస్లో ఉన్న స్టాక్స్ కాబట్టి కాస్త దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. సో మనం 50 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. దానికి చాలా మంచి వ్యూస్ కూడా రావడం జరిగింది. సో దాంట్లో చూపించిన అన్ని స్టాక్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక స్టాక్ అయిన బిర్లా సాఫ్ట్ అనేది ఈరోజు 9% ర్యాలీ తీసింది. 99 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. దీన్ని మనం ఆ వీడియోలో చూసినట్టయితే 59 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. సో 59 రూపీస్ నుంచి ఇప్పుడు 100 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఫ్రెష్ న్యూస్ ఏంటి అంటే ఇన్నోవేయో కంపెనీ ద్వారా డిజిటల్ టెక్నాలజీస్లో వీళ్ళు ఇంకా ఫర్దర్ బిజినెస్ డెవలప్మెంట్ గురించి పార్ట్నర్షిప్ని అయితే బిర్లా సాఫ్ట్ అనే కంపెనీ ఏర్పరచుకుంది అనే న్యూస్ రావడం వల్ల ఈరోజు 9% వరకు అయితే బిర్లా సాఫ్ట్లో ర్యాలీ అనేది కనిపించింది. సో దీంట్లో ఇంకా ఫర్దర్ గ్రోత్ అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బన్సాలి ఇంజనీరింగ్ అనేది ప్రస్తుతానికి 49 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని 29 రూపీస్లో మన వీడియోస్లో చూపించడం జరిగింది. సో దీంట్లో కూడా మంచి ఫర్దర్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే విఎల్ఎస్ ఫైనాన్స్ అనేది 51 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో కాస్త
ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి అని చెప్తాను. విఎల్ఎస్ ఫైనాన్స్ అనేది మిగతా ఈ 2 కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నట్టయితే మన వీడియోని చూసిన తర్వాత 32 రూపీస్లో దీన్ని చూపించడం జరిగింది. విఎల్ఎస్ ఫైనాన్స్లో కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. సో మన మార్కెట్స్ ఈరోజు చూసినట్టయితే సెన్సెక్స్ అనేది 345% ఫాల్ అయింది. అలాగే నిఫ్టీ 50 93 పాయింట్స్ ఫాల్ అయింది, 0.87%. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 43 పాయింట్స్ ఫాల్ అవడం జరిగింది. సో దీంట్లో 23,000 లెవెల్స్ని దాటిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. అలాగే నిఫ్టీలో చూసుకున్నట్టయితే 10,850 లెవెల్స్లో మనకి 820 లెవెల్స్లో ఓపెన్ అయ్యింది. సో మార్నింగ్ సెషన్ అంతా కన్సాలిడేషన్లో కనిపించింది. 850 లెవెల్స్ నుంచి మనకి ఫాలింగ్ అనేది లాస్ట్ 1 అవర్లో అయితే షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. 10,676 లెవెల్స్కి కూడా వెళ్ళడం జరిగింది 3 o'clock టైంకి. సో ఆ తర్వాత 705 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 10,800 లెవెల్స్ కంటే ఎబో మాత్రం బేర్స్ అనేవారు స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడికంటే ఎబో వెళ్ళనివ్వట్లేదు సెల్లర్స్ అనేవారు అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో రేపు వీక్లీ ఎక్స్పైరీ అనేది కూడా కాస్త నెగటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో దాని గురించిన డీటెయిల్స్ మనం చార్ట్లో చూద్దాం. ఫర్దర్గా ఇదే ఫాల్ కంటిన్యూ అయితే మనకి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 10,500 బిలో వెళ్తే కనుక నిఫ్టీలో మళ్ళీ ఫర్దర్ కరెక్షన్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో 10,900 లెవెల్స్, 10,500 లెవెల్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 10,900 లెవెల్స్ని బ్రేక్ చేయగలిగితేనే ఫర్దర్గా 11,000ని క్రాస్ చేయగలుగుతుంది నిఫ్టీ అనేది. 10,500 కంటే బిలో వెళ్తే కనుక కమింగ్ 2-3 డేస్లో మళ్ళీ షార్ప్ ఫాల్ అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం 23,080 పాయింట్స్ని అయితే ఈరోజు ఫస్ట్ టైం చూడడం జరిగింది March 17 తర్వాత. సో ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే ఇందూస్ ఇండియా బ్యాంక్ 5%, వేదాంత 2.6%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.3%, హిందాల్కో అనేది 1.7% పెరిగితే టాప్ లూజర్స్లో జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో బజాజ్ ఫైనాన్స్లో కనుక మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే కాస్త బుక్ చేసుకోవచ్చు. 3,208 లెవెల్స్లో మనకు బజాజ్ ఫైనాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మేబీ ఫాల్ అయితే కనుక ఇది మళ్ళీ 2,500 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కాస్త వెయిట్ చేయండి. జీ ఎంటర్టైన్మెంట్లో కాస్త ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకోండి ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే. లేదంటే కనుక దీంట్లో మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నా కూడా దీని నుంచి టీవీ టుడేకి కానీ టీవీ 18 నెట్వర్క్ కానీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటే దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి ఈ మీడియా నెట్వర్క్లో, మీడియా సెక్టార్లో మాత్రం జీ ఎంటర్టైన్మెంట్ కంటే టీవీ 18 అండ్ టీవీ టుడే అనేవి స్ట్రాంగ్గా ఫండమెంటల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో దాని గురించి ఆలోచించండి. సో ఈరోజు ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూసుకున్నట్టయితే బోత్ సైడ్ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. 995 crores ఎఫ్ఐఐస్ సేల్ చేస్తే డిఐఎస్ అనేది 853 crores సేల్ చేయడం జరిగింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రం మనకి ఫర్దర్ బయ్యింగ్ అనేది కనిపించింది. కానీ ఇది మార్కెట్స్కి పాజిటివ్ ఇండికేషన్ అయితే కాదన్నమాట. సో ఫ్యూచర్స్ అనేవి మేబీ ఆగస్ట్ ఫ్యూచర్స్ని బై చేసి ఉండవచ్చు. ఆప్షన్స్లో మనకి నెగటివ్ కాల్ ఆప్షన్స్ని కానీ పుట్ ఆప్షన్స్ని కానీ సెల్ చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ నెంబర్స్ అనేవి మనకైతే మార్కెట్ని పాజిటివ్గా మూమెంటంలోకి తీసుకెళ్లే అవకాశాలు లేవు. స్టాక్ ఫ్యూచర్స్ని సేల్ చేయడం అనేది నెగటివ్ ఇండికేషన్ కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్గా మార్కెట్లో కాస్త కరెక్షన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఎఫ్ఐఐడిఐ ద్వారా కూడా మనకి కనిపిస్తుంది. సో ఈరోజు 15 minutes నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్ అనేది 10,820 లెవెల్స్లో ఓపెన్ అయినప్పటి నుంచి కన్సాలిడేషన్ ఫేజ్ అనేది 10,800 నుంచి 840 లెవెల్స్ మధ్యలోనే కనిపించింది. సో 850 లెవెల్స్ నుంచి లాస్ట్ 1 అవర్లో ఫాల్ అయ్యి మనకి 10,696 లెవెల్స్ వరకు వెళ్ళి 10,705 లెవెల్స్ దగ్గర ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఎస్టర్డే లాస్ట్ 2 డేస్లో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ 3 times ఇక్కడ సపోర్ట్ తీసుకునే లెవెల్స్ అయితే కనిపించింది. ఒకవేళ 10,700 లెవెల్స్ని బ్రేక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఈ బ్లూ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 10,700 నుంచి 10,620 లెవెల్స్ మధ్యలో ఏదైతే బ్లూ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇదే రేంజ్లో థర్స్డే రోజు క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ రేపు మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ 750 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయినప్పటికీ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 10,700 కంటే బిలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ షార్ప్ ఫాలింగ్ అనేది వస్తే కనుక 10,490 లెవెల్స్లో మనకి నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో డైలీ ప్యాటర్న్లో చూసుకున్నా కూడా మనకి ఇది 10,615 లెవెల్స్ కంటే
ఎబో 10,700 కంటే బిలో మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే రేపు థర్స్డే రోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ షార్ప్ ర్యాలీ వస్తే కనుక 10,810 లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. షార్ప్ ఫాల్ వస్తే కనుక 10,490 లెవెల్స్ అనేది మనకి సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశాలు అయితే నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 22,568 లెవెల్స్లో మనకి ఇప్పుడు క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో దీంట్లో 22,500 లెవెల్స్ అనేదాన్ని సపోర్ట్గా తీసుకొని ఫర్దర్గా అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 22,730 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంది. సో 22,500ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే రేపు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ 22,500 కంటే బిలో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినట్టయితే 22,260 లెవెల్స్ని సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు క్లోజింగ్ అయితే 22,250 లెవెల్స్ నుంచి 22,500 లెవెల్స్ మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎఫ్ఐఐ డిఐఐ డాటాలో ఎక్కువగా ఉంది కాబట్టి వాలిటాలిటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. లాస్ట్ 1 అవర్లోనే 500 పాయింట్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మీరు ఫాల్ చూసినట్టయితే 23,050 లెవెల్స్ నుంచి 22,550 లెవెల్స్ వరకు ఫాల్ అయింది చూడండి, జస్ట్ ఇన్ 1.5 అవర్ లోపల. సో 1.5 అవర్లో 500 పాయింట్స్ ఫాల్ అవడం అనేది చాలా వాలిటాలిటీని అయితే క్రియేట్ చేస్తుంది. సో రేపు థర్స్డే కూడా వాలిటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ వాలిటాలిటీ ఉంటే కనుక నెగటివ్ ప్రెషర్ ఉంటే కనుక 22,260 లెవెల్స్ని బ్రేక్ చేస్తే ఫర్దర్ ఫాల్ అనేది మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి డవ్ అనేది ఓపెనింగ్ అయితే 125 లెవెల్స్లో ఓపెన్ అయ్యింది. ఎందుకంటే కుడ్లోస్ అనే వ్యక్తి మనకి మార్కెట్లో ఎటువంటి ఈ కరోనా వైరస్ వల్ల పెరుగుతున్న కేసెస్ వల్ల మళ్ళీ లాక్డౌన్ అయితే ఇంప్లిమెంట్ చేయబోము అని చెప్పేసి యూఎస్ సంబంధించిన న్యూస్ ఇవ్వడం ద్వారా ఓపెనింగ్ అయితే 125 పాయింట్స్ హయ్యర్లో ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఫాలింగ్ అనేది కనిపించింది. కన్సాలిడేషన్ అనేది 0.2%, 0.1% S&P 500 డౌ జోన్స్ అయితే నాస్డాక్ అనేది 0.69% పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఇది మార్కెట్లో నెగటివ్నెస్ని అయితే చూపిస్తుంది. సో గుడ్ న్యూస్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ అనేది పాజిటివ్గా ఉన్నా కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా ఫాలింగ్ అనేది అయితే ఫర్దర్గా కనిపిస్తుంది. అదే యూరోప్ మార్కెట్లో చూసినా కూడా మనకి నెగటివ్ ప్రెషర్ అనేది అయితే కనిపిస్తుంది. ఆసియన్ మార్కెట్లో హ్యాంగ్సెంగ్ షాంఘై అనేవి పాజిటివ్గా ఉన్నప్పటికీ నిక్కీ అనేది నెగటివ్గా కనిపిస్తుంది. సో మన మార్కెట్స్ కూడా ఈరోజు నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా గ్లోబల్ వైజ్గానైతే కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ విత్ నెగటివ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో రేపు మన మార్కెట్స్ అనేవి నెగటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ క్లోజింగ్ టైం వరకు మాత్రం నెగటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ మై అజంప్షన్ అండి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.